అధికారంలోకి వెళ్లేందుకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నిసార్లు ఓడిపోయినా తనకు సానుభూతి ఉందని, కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు పెరిగిపోయాయని అన్నారు. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. దీంతో పాటు బీజేపీ, జనసేన, టీడీపీ కలవడంతో స్ట్రాంగ్ గా గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజు, నెల్లూరు వెంకటేశ్వర్లు, హరిబాబు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి కింద సర్వేపల్లిలో కూడా చాలా పెద్ద ఒక రకమైన ప్రభంజనం మేము ఊహించలే. అంత ట్రెండ్ ఉంది ఈరోజు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. భారీ మెజారిటీ వస్తుంది. సర్వేపల్లిలో వచ్చే మెజారిటీని చూసిన తర్వాత తిరుపతి ఎంపీ సీటు ఖాయంగా గెలిచేస్తున్నాం. తిరుపతి ఎంపీ సీటు మంచి మెజారిటీతో గెలవబోతాం. ఒక్క సర్వేపల్లిలోనే నాకైతే ఒక్కటి ఇప్పుడు నమ్మకం వచ్చింది. తిరిగిన తర్వాత మన టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఈ వచ్చే ప్రజలు వచ్చి ఆశీర్వదించడం ఇవన్నీ చూసిన తర్వాత 94 రికార్డుని ఇప్పుడు మనమే ఆ రికార్డుని బ్రేక్ చేస్తామనే నమ్మకం వీళ్ళందరి వల్ల వచ్చింది. నేలటూరు 30 కుటుంబాలు, కృష్ణపట్నం ఆర్కాడిపాలెం 18 కుటుంబాలు, నార్కేడ్పల్లి 18 కుటుంబాలు, 96 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. వీళ్ళందరూ హార్డ్ కోర్ వైసీపీలోంచి వచ్చి తెలుగుదేశం కండువా కప్పించుకున్నారు. నేను అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మొత్తం మీద ఒక ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. సర్వేపల్లి నియోజకవర్గం 4 ఆస్పెక్ట్స్. ఒకటి, అయ్యో చంద్రమోహన్ రెడ్డిని ఎన్నిసార్లు ఓడించామే, గెలిపించుకుంటాం. ఒక సానుభూతి ఉన్న నియోజకవర్గం కోసం కృషి చేశారే జీవితకాలం అనేది ఒక సానుభూతి. 2, ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత. 3, కాకాని గోవర్ధన్ రెడ్డి అరాచకాలు, దోపిడీ మీద వ్యతిరేకత. 4, ఎన్డీఏ కూటమి కలవటం. ఇటు బీజేపీ, జనసేన అందరం కలవటం ఒక స్ట్రాంగ్ బెల్ట్ అయిపోయింది. ఈరోజు సర్వేపల్లి నేను ఒకటే చెప్తుండా, 1994లో 33,400 మెజారిటీ వచ్చింది. ఆ రికార్డుని మళ్ళీ మనం బద్దలు కొడుతున్నాము అని బల్లగుద్ది మా కార్యకర్తలు, నాయకులు చెప్తున్నారు. 1994 మెజారిటీని దాటిపోతామని చెప్పి అంత కాన్ఫిడెంట్గా మా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. డెఫినెట్గా అది జరిగి తీరద్ది. తిరుపతి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆ అభ్యర్థి గెలుపుకు కూడా సర్వేపల్లి మెజారిటీ ఉపయోగపడుద్ది. దీంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని కాపాడుకోవాలా, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి దుర్మార్గం, అవినీతి, అక్రమాలు చేసిన ఒక రాజకీయ నాయకుడిని రాజకీయాల్లో నుంచి గుణపాఠం చెప్పి ఇంటికి పంపించాల్సిన బాధ్యత మా కార్యకర్తలు, ప్రజలు తీసుకున్నారు. డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలుస్తాం. ఈ ఒక్కసారి ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ఒక్కసారి డైరెక్ట్ ఎలక్షన్లో నన్ను ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను.